నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నేడు రేపు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది. పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు. వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అలర్ట్ గా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 3 రోజుల్లో వర్షాలు పడతాయని కూడా అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. అదేవిధంగా యానాం దిగువ ట్రోపో ఆవరణంలో కూడా నైరుతి పశ్చిమ దిశగా కూడా గాలులు వీస్తాయని కూడా, వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా నేడు రేపు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది. పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు చోట్ల అంటే భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే కూడా హైదరాబాద్ లో ఇప్పటికే పడుతున్నటువంటి వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఈ నాలాలు పొంగి పొల్లడంతో పాటు రోడ్ల మీదకి నీరు చేరడం, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కూడా జనజీవనానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఏదైతే కమిషనర్ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మేయర్ కూడా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల ప్రభావంతో కూడా రాగల 3 రోజుల్లో వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఆ జిల్లా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.